నేను ఒకసారి నిన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని అంటే కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చింది. అసలు కార్పొరేషన్ చైర్మన్ల గురించి ఒక నిమిషం మాట్లాడితే, కార్పొరేషన్ చైర్మన్ల గురించి ఒకసారి మాట్లాడితే మొత్తం ఎంతమందికి ఇచ్చిందయ్యా కార్పొరేషన్ చైర్మన్లు అని చూస్తే 37 మందికి ఇచ్చింది. 37 మందికి ఇచ్చింది. ఎలక్షన్ కోడ్ దగ్గరకు వచ్చింది. అసలు వీళ్ళకు ఈ ఇచ్చినటువంటి 37 మందిని ఇప్పుడు జస్ట్ ఆపి పట్టింది అన్నట్టు, ఇట్లా మీకు ఇస్తున్నాము అని చెప్పేసి. ఈ 30 మంది ప్రమాణ అంటే వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారా తీసుకోరా అన్న అంశాలు కూడా తెలియదు అసలు. ఈ 37 మంది జస్ట్ అసలు వీళ్ళ కొంతమందికి వీళ్ళకు ఇది ఇస్తున్నాము, ఈ కార్పొరేషన్ ఇస్తున్నాము, చైర్మన్ ఇస్తున్నాము అన్నది వీళ్ళకు కూడా తెలియదు. ప్రకటించేదాకా పేపర్లు వచ్చి చూసేంత వరకు ఇది వాస్తవం. కార్పొరేషన్ చైర్మన్లారా అంటే మీరు ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు కదా కార్పొరేషన్ చైర్మన్లమని చెప్పేసి. ఇలా ఒకరి పేరు ఎగిరిపోతుండొచ్చు, ఒకరి పేరు కలుస్తుండొచ్చు. వీళ్ళకి కూడా తెలియదు వీళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లు వస్తాయి అని చెప్పేసి. ఏదో టక్కున ఫోన్ చేసారు, వేసారు, ఇచ్చారు, అయిపోయింది. ఏంది అంటే జస్ట్ ఇట్లా చేసినాం మేము ఏదో అన్నట్టుగా. దయచేసి గమనించాలి, ఇదొక అంశం. అండ్ కార్పొరేషన్ చైర్మన్లలో కూడా నేను కాంగ్రెస్ పార్టీని గతంలో కూడా నేను అడిగిన ఒక ప్రశ్న, 5 కోట్ల రూపాయలకు అమ్ముకుంటారట. 5 కోట్ల రూపాయలకు 5 నుంచి 6 కోట్లు అమ్ముకుంటారు ఒక కార్పొరేషన్. ఎందుకు వస్తుంది తమ్ముడు, చేసుకున్న తర్వాత నువ్వు మళ్ళీ సంపాదించుకోలేవా అని చెప్తున్నారట. ఇదొక అంశము. దీన్ని కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తాం పూర్తి స్థాయిలో. అండ్ ఫస్ట్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ 37 కార్పొరేషన్లకు సంబంధించి చూసుకుంటే వాళ్ళకు ఛార్జ్ తీసుకునే అవకాశం ఉంటుందా ఉండదా అన్నది తెలియని అంశం ఇదొకటి ఉన్నది. అసలు ఎందుకు ఇచ్చారు ఏంది అనేది అయోమయ స్థితిలో ఉన్నారు. ఇదంతా ఒక కథ. అసలు కథ ఏంది, ఆర్ఎస్ ప్రవీణ్ నుంచి మనం ఇదెందుకు వచ్చినాము అని అంటే, నేను జస్ట్ కేటగిరీలు చదువుతాం, మీరు ఒకసారి వినండి. ఓసీ ఎస్సీ ఒకటి ఎవరు అని అంటే నగారి గారి ప్రీతం. బీసీ ఓసీ కాపు బీసీ ఓసీ ఎస్టీ ఒకటి. బీసీ ఓసీ ఎస్టీ ఓసీ ముస్లిం మైనారిటీ బీసీ ఓసీ ఎస్టీ ఒకటి, ఇది కోయా. ఓసీ బీసీ కాపు ఓసీ బీసీ ఓసీ ముస్లిం మైనారిటీ. ఇంకో మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నగారి గారి ప్రీతంకు ఒక కార్పొరేషన్ ఒక్కటే. మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నగారి ప్రీతం గారికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కింద అంటే ఇక బాధ్యతలు అప్పచెప్పే ప్రయత్నం కింద నగారి గారి ప్రీతంకి ఇచ్చారు. ఇంకొవరికి ఇచ్చిర్రు అని అంటే ఎస్టీలకు ఇచ్చారు. ఇక్కడ కోతాకు నాగు అని చెప్పేసి తెలంగాణ స్టేట్ ఎస్టీ కోఆపరేటివ్ ఫినాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది కోతాకు నాగు ఎస్టీకి ఇచ్చినటువంటి అంశం. అండ్ ఈ పోడెం వీరయ్య ఎస్టీ తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం. సో ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేస్తా. రైట్, నగారి ప్రీతంకు ఎస్సీ మాదిగా ఒకటి ఇచ్చారు. ఎస్సీ మాదిగకు ఒకటి ఇచ్చారు. ఈ నగారి గారి ప్రీతం అనే క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఎంత క్రేజ్ ఉండేటటువంటి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, దాని తర్వాత నగారి గారి ప్రీతంకు సీతక్కకు కొంతమంది నాయకులకు ఉన్నది. అలా నగారి గారి ప్రీతము ఒకరు. అటువంటి నాయకునికి ఓ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయాల్సింది పోయి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. సరే ఇచ్చారు, బాగానే ఉన్నది. మరీ సామాజిక వర్గానికి ఇంత కష్టపడి ఇంత చేసి ఆ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి అప్పుడు ఏందది కాంగ్రెస్ కమిటీకి సంబంధించి ఎస్సీ సెల్కి సంబంధించినటువంటి చైర్మన్గా ఉండి అందంతే చేస్తే ఒక్కటే ఇచ్చారు. మళ్ళా ఇందులో చూస్తే ఎస్సీ సామాజిక వర్గానికి చెందితే గతంలో కేసీఆర్ గారు ఎస్సీల పట్ల మాదిగల పట్ల మంచిగా ఉండరు, మంచిగా చేయరు, ఏం చేయరు అన్నారు కదా. మరి రేవంత్ రెడ్డి గారు మీరేం చేస్తున్నారు? నేను చదివినప్పుడు మీరు వినుంటారు, ఓసీ అన్నది ఎక్కువ వినబడ్డదా, మీకు బీసీ అన్నది ఎక్కువ వినబడ్డదా, లేకపోతే ఎస్సీ మాదిగా అన్నది ఎక్కువ వినబడ్డదా, లేకపోతే ఇంకేం వినబడ్డది, ఎస్టీలు వినబడ్డరా? మొత్తం ఓసీలే ఉన్నారు. ఇది రెడ్డిల రాజకీయం కాదా అంటే రెడ్డిలందరూ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దయచేసి సామాజిక బాధ్యతగా అడుగుతా ఉన్నా నేను. ఈ రెడ్డిల రాజకీయమా? గతంలో అన్నారు కదా దొరల పరిపాలన వీళ్ళంతా దొరలు అని చెప్పేసి అన్నారు కదా కేసీఆర్ గారిని.
రేవంత్ రెడ్డి గారు మరి మీరు చేస్తుంది ఏంది? ఎంతమంది రెడ్లు ఉన్నారు ఈ కార్పొరేషన్లలో? అవి సరే, అవి ఇస్తారా ఇయ్యరా ప్రకటిస్తారా అంతా డొల్లనా అదంతా ఏందన్నది రానున్న రోజులలో చర్చించుకుందాం. ఒక్కొక్క చైర్మన్ పదవికి 5 కోట్ల 10 కోట్ల అన్నది కూడా మాట్లాడుకుందాం. అది ఆ అంశాలన్నీ పక్కన పెడితే, ఒకవేళ మీరు ఉట్టుగా రిలీజ్ చేసినా కూడా ఈ ఎస్సీలకు పోయి ఒకటిస్తారా? అది కూడా నగార్ గారి ప్రీతం ఎంతో కష్టపడ్డటువంటి వ్యక్తికి కావాలని ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసుకోవచ్చు. ఇదే ఎస్సీసెల్ ఇదే కార్పొరేషన్ ఏదన్నా మంచి ఫైనాన్స్లో లేదు ఇంకోటో చేసుకోవచ్చు, మంత్రిని చేసుకోవచ్చు. ఎందుకంటే మీ తర్వాత మీ పార్టీలో మంచి క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి నగార్ గారి ప్రీతం. సరే, చాలామంది ఉన్నారు కానీ అందులో లెక్క పెడితే పైన పేరు తెలియటటువంటి వ్యక్తి నగార్ గారి ప్రీతం. సరే, ఏదో చిన్నదో గొప్పదో సరే, ఒక మినిస్టర్కు ఉన్నటువంటి క్యాబినెట్ హోదా ఉంటుంది అన్నట్టుగా మీరు ఇచ్చిరు, బాగానే ఉంది. కానీ మరి ఒక్కట దయచేసి మీరన్నా తెలుసుకోవాలి. ఎందుకు మళ్ళీ నేను ఇంకో గుర్తు చేస్తున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ నుంచి క్రాంతి కార్పొరేషన్ చైర్మన్ల కాడికి ఎందుకు వచ్చిండో, అలా ఈ నగారి గారి ప్రీతం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, ఇంకొక అంశం ఏముందంటే, నగారి గారి ప్రీతం గారు గతంలో తుంగతుర్తి నుంచి ట్రై చేశారు. టికెట్ ఇవ్వలే, ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడదామని చెప్పేసి ట్రై చేసిండు. టికెట్ ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారు? మందల సామీలకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంది, బాగానే ఉంది. ఆడ ఇంకొక వ్యక్తి కూడా ఉండే. ఎవరు అని అంటే అద్దంకి దయాకర్. అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అద్దంకి దయాకర్ని కాదని, నగారి గారి ప్రీతంని కాదని, ఎందుకంటే ఆ గతంలో కూడా అద్దంకి దయాకర్ గారు పోటీ చేసిర్రు. ఆడ ఈయనని కాదన్నారు. ఈయనను ఎందుకు కాదన్నారు అంటే, ఈయనే ఎస్సీ, ఈయనను కాదని సరే ఆడ రిజర్వేషన్ కాన్స్టెన్సీ కాబట్టి సామీల్ గారికి ఇచ్చారు, గెలిచిన అది అంశం పక్కన పెడితే, ఈయన ఎస్సీ అని ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మళ్ళా నగార్ గారి ప్రీతము, సీతక్క, అద్దంకి దయాకర్ క్రేజ్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో క్రేజ్ ఉన్నటువంటి నాయకులలో అద్దంకి దయాకర్ గారు కూడా ఒకరు. అద్దంకి దయాకర్ గారికి ఎందుకు ఇంతవరకు కూడా మీరు వట్టిగా ఇచ్చినటువంటి ఈ కార్పొరేషన్ చైర్మన్లలో కూడా ఎందుకు లేదు? అసలు ఇస్తారా ఇయ్యరా ఆగం చేస్తారా? అద్దంకి దయాకర్ గారిని ఎంత కష్టపడ్డాడు. పార్టీ కష్టకాలంలో ఉంటే ఆ వాయిస్ వినిపించుకుంటా, ఎవడెవడో తిడుతున్నా, ఎవడెవడే అంటున్నా, ఎవడెవడో ఏమంటున్నా, పార్టీలోకి రమ్మని చెప్పి ఆఫర్ చేస్తున్నా, పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో అన్నది ఆవేదన ఉన్నా, డబ్బులున్నా లేకపోయినా పార్టీకి పని చేసుకుంటా, కార్డర్ని కాపాడుకుంటా, వస్తున్నటువంటి ఫాలోవర్లను వాళ్ళకి బుజ్జగించుకుంటా వస్తుంది, మంచిగా చేస్తాము అని చెప్పేసి పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఎందుకు ఈయనకి ఇంకా మంత్రి కాలేదు? మంత్రి ఎప్పుడైతాడు? అద్దంకి దయాకర్ మంత్రి ఎప్పుడైతాడు? మంత్రిని చేస్తారా చేయరా? రేవంత్ రెడ్డి గారు అద్దంకి దయాకర్ కోసం నేను గతంలో సారీ చెప్పిన, నేను నా జీవితం మొత్తంలో నేను రేవంత్ రెడ్డి అనేటోడు సారీయే చెప్పలే అన్నారు కదా. మీ దగ్గర హోంశాఖ ఉన్నది, హోంశాఖ తీసి అద్దంకి దయాకర్కి ఇవ్వండి, హోం తీసి అద్దంకి దయాకర్కి ఇవ్వండి. మీరు సారీ చెప్పారు కదా, మీ జీవితంలో ఎప్పుడు జరగని ఒక అంశం జరిగింది కదా, అది దానికి కారణం ఏంది అని అంటే మీరే అద్దంకి దయాకర్ను కొంతమంది అన్నారు, అది నాకు కూడా స్పష్టత లేదు. అద్దంకి దయాకర్ను ఇంతవరకు ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఎమ్మెల్సీనో లేకపోతే మినిస్టరో కార్పొరేషన్ చైర్మనో కాకపోవడానికి కారణం ఏంది అని అంటే, అద్దంకి దయాకర్ గతంలో ఒక సభ పెట్టినప్పుడు, మునుగోడు ఎన్నికల సందర్భంలో సభ పెట్టినప్పుడు అద్దంకి దయాకర్ గారు ఉంటే ఉండు లేకుంటే దెంగై అని చెప్పేసి ఒక వ్యక్తిని అన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనిపించింది. ఏ రెడ్డి అంటే యనుమల రేవంత్ రెడ్డి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అనిపించిందేమో రేవంత్ రెడ్డి, అన్నదేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఇక్కడ బలైందేమో దళిత బిడ్డ దయాకర్. ఇది న్యాయమా? దయచేసి గమనించండి. అంటే దళితుల పట్ల ఎందుకు అంత వివక్షత? గతంలో కేసీఆర్ వివక్షత చూపెట్టాను అని చెప్పేసి మీరే అంటారు, మరి మీరు చేస్తుంది ఏంది? వీళ్ళకు కూడా అంటే శక్తి లేదని ఫీల్ అయిపోతారు. కొంచెం మేము అడుగుతామా, మేము అడగొద్దు అని. ఇప్పుడు మీ దాంట్లో ఈ కాంగ్రెస్ కమిటీలో ఎస్సీ సెల్ ఉంది కదా, సరే ప్రీతం గారే అనుకుంటా ఎస్సీ సెల్. దాని తర్వాత ఇప్పుడు ఆయనకు పదవి ఇచ్చి ఆయన మాట్లాడలేడు కావచ్చు. దాని తర్వాత ఉన్నటువంటి నాయకులు అంతా ఎడిగిపోయారు, కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ అంతా ఎడిగిపోయింది. దయాకర్ అన్న తిరిగేటోళ్ళు ఎడిగిపోయారు, ప్రీతం అన్న అని తిరిగేటోళ్ళు అంతా ఎడిగిపోయారు.
వట్టి వట్టి పదవులు మాకు, పనికిరాని పదవులు మాకు, పనికొచ్చే పదవులు మీకా? అడగరా? దయచేసి గమనించాలి. పార్టీకి సేవ చేసినటువంటి మీరే అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, చాలాసార్లు చెప్పినటువంటి అంశం అది. నేను సారీ దయాకర్ కోసం చెప్పినా, నేను అట్లా చేసిన ఇట్లా చేసిన అన్నారు కదా. దయాకర్ కోసం మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి హోంశాఖను ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చి వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చేసి మంత్రిని చేయండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు అద్దంకి దయాకర్ పైన ప్రేమ ఉంటే, దళితుల పట్ల ప్రేమ ఉంటే మీరు అద్దంకి దయాకర్ గారికి హోంశాఖ ఇచ్చి మంత్రిని చేసుకోండి. ప్రీతం గారికి కష్టపడ్డ వాళ్ళకు ఇటువంటి చిన్న చిన్న కార్పొరేషన్లు కాకుండా పెద్ద పెద్ద ఏమన్నా పదవులు ఇవ్వండి, మంత్రులు ఇవ్వండి. ఇది గుర్తు చేద్దామని చెప్పేసి నేను ఆర్ఎస్ ప్రవీణ్ నుంచి ఇటు వచ్చిన. ఆర్ఎస్ ప్రవీణ్ కూడా దళితుడే. ఇది వివక్షత, అందుకోసమనే వచ్చిన. ఎందుకనంటే దయచేసి గమనించాల్సినటువంటి అంశం ఇవన్నీ కూడా. ఎందుకనంటే అద్దంకి దయాకర్ దళితుడు కాబట్టి ఇంతవరకు పదవిలారే. ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీ మారుతుండో ఒక పార్టీని కాదని అని చెప్పేసి తిడతా ఉన్నారు. ఈయన ప్రీతము అంత పెద్ద కష్టపడ్డటువంటి వ్యక్తికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఆడ ఈడికొచ్చి తెలంగాణలో యాంచెల్లో ఆడన్నతోటి గొడవ పెట్టుకొని ఈడికొచ్చి పార్టీ పెట్టి పార్టీని రాష్ట్రమంతటా తిప్పి అది చేసి ఇది చేసి అట్లా చేసి ఇట్లా చేసి నేను తెలంగాణ కోడలని అని చెప్పినటువంటి షర్మిలమ్మ పార్టీ మారి ఆ పార్టీలో విలీనం చేసుకుంటే తప్పు లేదు. కానీ ఆడికి పోయి ఆమె చేతులేపి ఇట్లా పెట్టి అట్లా చేసి నేను ఇది చేస్తా, జగన్ నువ్వు అన్నావు కాదు నాకు చెల్లే అది ఇది అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ కక్ష? దయచేసి గమనించి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇంకా కూడా దళిత వర్గాలలో అవగాహన రావాలి. అది ఏ పార్టీలో అయినా సరే, బీఆర్ఎస్లో అయినా, కాంగ్రెస్లో అయినా, బీజేపీలో అయినా అవగాహన రావాలి. ఈ 37 మందిలో రెండు అట్లీస్ట్ రెండు సార్లు నేను ఇంకా గొప్ప విషయం అది బీసీల పేరు ప్రస్తావించాను 2-3 సార్లు. బీసీలు అని కూడా వచ్చిన, అదొక మంచిదే. కానీ దళితులు ఇంకా చైతన్యం కావాలి. బీసీలు చైతన్యం అవుతా ఉన్నారు, దళితులలో చైతన్యం రావాలి. పదవులు తీసుకొని పదవులు అనుభవించాలి. పనిచేసే కాడనేమో దళితులు, పదవుల కాడనేమో పెద్దలు.